హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం ఫిబ్రవరి 12th అండ్ 13th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ యాజ్ వెల్ as మీకు ప్రీవియస్ సెషన్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి బేసిస్ చేసుకుని ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలి అని అనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు వాచ్ ద వీడియో కంప్లీట్లీ. అది కూడా మీకు ఫిబ్రవరి 11th కరెంట్ అఫైర్స్ డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఆ కాన్సెప్ట్స్ని క్లియర్గా విన్న తర్వాత 12th రోజున మనకి వచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో యూ గెట్ అ క్లియర్ వ్యూ అండ్ ఐడియా విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆన్సర్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటున్నాయి. లైక్ ఎవ్రీడే విల్ బీ పోస్టింగ్ ఆ పీడిఎఫ్స్. సో మీకు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఎలా జాయిన్ అవ్వాలి, హౌ టు గెట్ యాక్సెస్ అనేది కూడా జస్ట్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ క్లిక్ ఆన్ దాట్ అండ్ యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ నౌ let us start our session with the practice questions. Is it clear? And here comes to books and authors concept. So manaki books and authors concept nundi maximum book yokka title and next comes to బుక్ యొక్క ఆథర్కి సంబంధించి అండ్ అదర్ ఏరియాస్లో సమ్ టైమ్స్ మేబీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అనమాట. మరి ఏ ఏరియా నుండి అడుగుతారు, లైక్ ఆథర్ అండ్ టైటిల్ కాకుండా మనకి బుక్ యొక్క డిస్క్రిప్షన్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. సపోజ్ ఒకసారి కన్సిడర్ చేసుకోండి ఏ విధంగా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు బుక్ యొక్క డిస్క్రిప్టివ్ పార్ట్ నుండి అంటే ఒకవేళ ఆ బుక్ ఎవరి గురించి లైక్ ఫేమస్ బయోగ్రఫీ బుక్ అయినట్లయితే ఆ పర్సన్కి సంబంధించిన కొంత హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ బేస్డ్గా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఈ విధంగా మేబీ లైక్ 10% ఛాన్సెస్ అనేవి మనకి బుక్ యొక్క డిస్క్రిప్టివ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. అండ్ నౌ మనకి ఈరోజు ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే నేమ్ ద ఆథర్ ఆఫ్ అ పర్టిక్యులర్ బుక్ విచ్ ఇస్ టైటిల్డ్ యాజ్ అటల్ బిహారీ వాజ్పేయి. సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బయోగ్రఫీ బుక్ని రీసెంట్గా ఎవరు ఆథర్ చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే సోనియా అరోరా, సాగరికా ఘోష్, తిమ్సీ శర్మ ఆర్ ఎల్స్ భవన్ మిత్తల్. Next, when actually International Day of Women and Girls in Science is celebrated? 8th February, 9th February, 10th February or 11th of February. సో పర్టికులర్గా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేస్ నుండి డేట్, థీమ్, ఆబ్జెక్టివ్ దీస్ ఆర్ ద 3 ఏరియాస్. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఏంటంటే మ్యాక్సిమం ఈ 3 ఏరియాస్ కాకుండా అదర్ ఏరియాస్ కీ ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి ఇంపార్టెంట్ డేస్ నుండి అంటే ఒకవేళ ఏవైనా ఇంపార్టెంట్ డేస్కి సిగ్నిఫికెన్స్ లేదా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటాయి రైట్ క్వశ్చన్స్. సో మేబీ అలాంటి ఏరియాస్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నౌ World Unani Day which is celebrated or observed on February 11th but every year which is to mark the birth anniversary of who? నేను ఇదివరకు కూడా చెప్పాను కదా నేను మీకు మ్యాక్సిమం ఏరియాస్ ఏంటంటే సిగ్నిఫికెన్సెస్ లేదా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డేకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఇక్కడ కన్సిడర్ చేయండి డేట్ ఇచ్చారు మనకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ డేట్కి సంబంధించిన డేకి ఒక ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. ఏంటది? యునానీ డేకి సంబంధించి. యునానీ అనేది ఒక ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్ అన్నమాట. కానీ ఇది ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు ఫిబ్రవరి 11th రోజున అనేది ఎవరి యొక్క బర్త్ యానివర్సరీని కమమరేట్ చేస్తూ ఈ యొక్క పర్టిక్యులర్ ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇది మనకి క్వశ్చన్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇక్కడ మీకు సిగ్నిఫికెన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవుతున్నాయో ఒక ఓవర్వ్యూ అనేది వస్తుంది. సో దాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది.
అండ్ ఇఫ్ యూ మూవ్ టు ఆప్షన్స్, సో వన్స్ యూ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ క్లియర్గా, ఎప్పుడు కానీ మనకి కొన్ని నేమ్స్ అంటే ఇక్కడ సిమిలర్గా ఉన్నాయి, ఐదర్ చూసుకోండి హకీమ్ అనేవి, రైట్? బట్ ఓవరాల్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని క్లియర్ కట్గా చదివినప్పుడే మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది చేయగలుగుతారు. లేదు అన్నప్పుడు కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటారు. అందుకోసమే ఎప్పుడైతే డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ చేస్తున్నారో జస్ట్ ఒక షార్ట్ నోట్స్ లాగా తీసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఇలాంటి ఏరియాస్లో చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి డిసైడ్ చేసింది టు కంటిన్యూ ద స్కీమ్ ఆఫ్ రాష్ట్రీయ యువ సశక్తీకరణ్ కార్యక్రమ్. ఈ యొక్క పర్టిక్యులర్ స్కీమ్ వచ్చేసి ఎవరి కోసం? యూత్ కోసం, రైట్? సో అండ్ ఆల్సో మనకి యూత్కి సంబంధించిన కొన్ని క్యాపబిలిటీస్ని నేషన్ బిల్డింగ్కి సంబంధించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అండ్ టు ప్రొవైడ్ ద స్కిల్స్ పర్టిక్యులర్లీ ఫర్ యూత్. సో పర్టిక్యులర్గా మనకి ఈ యొక్క స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? సో ప్రీవియస్గా ఆల్రెడీ ఇది మనకి సెటప్ చేశారు, కానీ దాని యొక్క టెన్యూర్ అయిపోబోతుంటే ఇంకా అది ఆ పర్టిక్యులర్ స్కీమ్ యొక్క టెన్యూర్ లేదా పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? అదే మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అండ్ ఈవెన్ ఏంటంటే, సో ప్రస్తుతం ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్ జరిగింది, కానీ ఆ ఎక్స్టెన్షన్కి సంబంధించిన అవుట్లే ఎంత అంటే అమౌంట్ దట్ ఈస్ అలొకేటెడ్ ఫర్ ద పర్టిక్యులర్ స్కీమ్ అనేది క్వశ్చన్ అనమాట. సో న్యూమరికల్ కాన్సెప్ట్స్ మిమ్మల్ని మ్యాక్సిమం రైజ్ చేసే ఏరియాస్, ఇలాంటి స్కీమ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క అవుట్లేస్ అవనివ్వండి, కొన్నిసార్లు ప్రాజెక్ట్కి సంబంధించిన అవుట్లేస్, ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో ర్యాంక్ గురించి అడుగుతుంటారు, ఇండెక్సెస్లో. ఇస్ ఇట్ క్లియర్? ఈవెన్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో కూడా మనకి ఇలా న్యూమరికల్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఈవెన్ ఆన్ ద న్యూమరికల్స్ మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నప్పుడు, రైట్? అండ్ దెన్ ద 45th ఇంటర్నేషనల్ కోల్కతా బుక్ ఫేర్ విల్ స్టార్ట్ ఫ్రమ్ February 28th. కానీ విచ్ ఈస్ ద ఫోకల్ థీమ్ ఆఫ్ ద కంట్రీ దిస్ ఇయర్ ఇస్ వాట్? సో ఈసారి ఫోకల్ థీమ్ ఏంటి యాక్చువల్గా? ఈవెన్ ఒక క్లూ కూడా ఇస్తాను నేను మీకు. ఇట్ ఈస్ సెలబ్రేటింగ్ 55 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనమాట. ఒక పర్టిక్యులర్ కంట్రీ ఈ యొక్క ఇయర్లో 50 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ని సెలబ్రేషన్స్ అనేవి చేస్తుంది. సో అందుకోసమే పర్టిక్యులర్గా ఒక కంట్రీని ఫోకల్ థీమ్గా కన్సిడర్ చేశారు. ఈ కోల్కతా ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ ఏదైతే ఉందో February 28th స్టార్ట్ అయ్యి టిల్ March 13th వరకు ఈ యొక్క బుక్ ఫేర్ అనేది కండక్ట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ బుక్ ఫేర్కి ఫోకల్ థీమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఇయర్ అనేది ఏంటి, ఏ ఒక కంట్రీని కన్సిడర్ చేశారనేది క్వశ్చన్ ఇక్కడ. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ ఆర్ ఎల్స్ భూటాన్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దీంతో మన ప్రాక్టీస్ సెషన్ ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్. సో డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ వన్ మనకి నేషనల్ న్యూస్తో స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ కరెంట్ అఫైర్ ఆల్ అబౌట్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్. సో ఇండియన్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించి యాక్చువల్గా మనకు ఒక కౌన్సిల్ అనేది ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనేది. సో ఈ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రీసెంట్గా ఒక డేటా ప్రకారం రిలీజ్ చేసింది ఏంటి అంటే, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అంటే, ఇన్ దిస్ ACI వాయిస్ ఆఫ్ కస్టమర్ రికగ్నిషన్ ఆఫ్ 2021. సో మనకి యాక్చువల్గా 7 AII ఎయిర్పోర్ట్స్ అనేవి రీసెంట్గా సెలెక్ట్ అయ్యాయి. అందులో ఏ కేటగిరీ అంటే వాయిస్ ఆఫ్ ద కస్టమర్ రికగ్నిషన్లో భాగంగా దాట్ ఈస్ అండర్ ద వరల్డ్ వాయిస్ కస్టమర్ ఇనిషియేటివ్. ఇస్ ఇట్ క్లియర్? ACI అనేది వరల్డ్ వాయిస్ కస్టమర్ ఇనిషియేటివ్లో భాగంగా రీసెంట్గా ఒక 7 ఎయిర్పోర్ట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి 7 ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మనకి నేమ్స్ చూసుకోండి, చెన్నై, గోవా, కోల్కతా, పాట్నా, పూణే, చండీగఢ్ అండ్ భువనేశ్వర్. దీస్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ASQ అంటే మనకి ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ. అది కూడా ఏంటి మనకి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్లో ఈ సర్వీస్ క్వాలిటీకి సంబంధించి ఇవే మనం ఎయిర్పోర్ట్స్లో వింటుంటాం. ఏంటి అది? లైక్ వాయిస్ విచ్ ఇస్ రీచింగ్ ఫర్ ద కస్టమర్స్, రైట్? సో ఈ యొక్క సర్వీసెస్ని ఈవెన్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా లైక్ దే హ్యావ్ సర్వీస్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే. అందుకోసమే ఇక్కడ మనకి 7 ఎయిర్పోర్ట్స్ని రికగ్నైజ్ చేయడం జరిగింది ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇండెక్స్. సో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్ నేమ్ కూడా, బికాస్ 7 ఎయిర్పోర్ట్స్ అనేవి మనకి ఈ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్లో భాగంగా యాక్చువల్గా ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అంటే గుడ్ సర్వీసెస్ ఈవెన్ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఇంకా మీకు లైక్ క్లారిటీ కావాలి అనుకుంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది AII అన్నాం, రైట్? సో ఇక్కడ మనకి కెన్ కన్సిడర్ హియర్ 7 AII ఎయిర్పోర్ట్స్ అన్నారు. ఏంటా AI అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది యాక్చువల్గా ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అనమాట, విచ్ ఈస్ వర్కింగ్ అండర్ ద ఓనర్షిప్
ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇంకా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో సివిల్ ఏవియేషన్ అనేది గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ రిలేటెడ్ ఫర్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇస్ ఈ క్లియర్? సో ఇక్కడ మనకి 7 ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది కూడా మనకి ప్రాపర్ సర్వీసెస్ అనేది, అండ్ విచ్ ఇస్ అండర్ ద స్పెషల్ కేటగిరీ ఏంటి, వాయిస్ విచ్ ఇస్ రీచింగ్ టు ద కస్టమర్. ఇస్ ఈ క్లియర్? And then if we move to the next concept which is known as స్మైల్ స్కీమ్. సో రీసెంట్గా మనకి స్మైల్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, యాక్చువల్గా ఈ స్కీమ్ ఎందుకోసం లాంచ్ చేశారు, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఎలాంటి ఒక పర్టిక్యులర్ స్కీమ్ ద్వారా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ స్మైల్ అనే వర్డ్ స్టాండ్స్ ఫర్ వాట్, రైట్? సో ఫస్ట్ మనం ఫుల్ ఫామ్కి వెళ్ళినట్లయితే స్మైల్ విచ్ స్టాండ్స్ ఫర్ సపోర్ట్ ఫర్ ద మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ ద లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఇస్ ఇట్ క్లియర్? సో స్మైల్ యొక్క ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ అండ్ విచ్ ఈస్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ యాజ్ వెల్ as ఎంటర్ప్రైజెస్. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ స్కీమ్ అనేది రీసెంట్గా ఫిబ్రవరి 12 రోజున 2022 న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఒక పర్టిక్యులర్ స్కీమ్ని లాంచ్ చేయడంలో ఏ డిపార్ట్మెంట్ లేదా మినిస్ట్రీ రోల్ ప్లే చేసింది అంటే విచ్ ఇస్ ద మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ as ఎంపవర్మెంట్. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ మనకి స్మైల్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్, దిస్ ఇస్ ద సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఏదైనా స్టేట్ సెక్టార్ స్కీమ్స్ కూడా ఉంటాయి పర్టిక్యులర్గా, సో అలా కాకుండా మనకి ఏంటంటే యాక్చువల్గా ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట స్మైల్ అనేది. అండ్ ఈవెన్ దిస్ ఇస్ డబ్డ్ యాజ్ అ సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ ద లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ యాక్చువల్గా మరి ఈ స్మైల్ అనే ఒక స్కీమ్ ద్వారా ఎవరు పర్టిక్యులర్గా బెనిఫిట్ అవుతున్నారు, ఏ టార్గెటెడ్ గ్రూప్స్ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అండ్ ద పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఈ 2 కమ్యూనిటీస్ పీపుల్ యాక్చువల్గా స్మైల్ అనే ఒక పర్టిక్యులర్ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అవ్వబోతున్నారు. మరి ఏ విధంగా బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే ఈవెన్ దిస్ విల్ బి గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ అండ్ ఎక్స్పాండ్స్ ద రీచ్ ఆఫ్ రైట్స్. దట్ ఈస్ క్లియర్? అండ్ మనకేంటంటే ఇక్కడ మల్టిపుల్ డైమెన్షన్స్లో మనకి సపోర్ట్ అనేది ఇవ్వబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్తో. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మరి మల్టిపుల్ డైమెన్షన్స్లో అన్నాం, ఎలాంటి ఏరియాస్లో అంటే ఈవెన్ త్రూ ఎడ్యుకేషన్, మెడికల్ కేర్, షెల్టర్ అండ్ ఆక్యుపేషనల్ ఆపర్చునిటీస్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్లో పర్టిక్యులర్గా ట్రాన్స్జెండర్స్కి ఇంకా అండ్ యాజ్ వెల్ as ద పీపుల్ హూ వర్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్. ఈవెన్ జస్ట్ ఇక్కడ మీరు ఒకసారి ఇమేజ్ని గ్లాన్స్ వేసినా కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది, బికాస్ హ్యూమన్ టెండెన్సీ ప్రకారం ఏంటి మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది. సో జస్ట్ స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఫర్ బెగ్గర్స్ అండ్ ఆల్సో దట్ మీన్స్ పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్ అండ్ యాజ్ వెల్ as ఫర్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. సో ఇక్కడ మనకి ఈ 2 గ్రూప్స్కి సంబంధించి ఈ యొక్క స్మైల్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మరి లైక్ ఫైనాన్షియల్ ఇయర్లో పర్టికులర్గా ఈ స్మైల్ అనే ఒక స్కీమ్కి అలొకేట్ చేసిన అమౌంట్, దట్ ఈస్ పర్టికులర్గా చూసుకోండి, ఇందాక కూడా చూసాం కదా క్వశ్చన్ మనకి రైజ్ అయింది అవుట్లేకి సంబంధించి. సో ఇక్కడ మనకి మినిస్ట్రీ అలొకేట్ చేసిన అమౌంట్ 365 crore రూపీస్ అంత అమౌంట్ అనేది స్మైల్ అనే స్కీమ్కి అలొకేట్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ సమిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్లయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా అడ్రస్ చేయబోతుంది ఏంటి అంటే హై లెవెల్ సెగ్మెంట్ ఆఫ్ వన్ ఓషన్ సమిట్. ఏంటి అది? వన్ ఓషన్ సమిట్. అండ్ ఆల్సో మనకి మేజర్గా దట్ మీన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి ఈ వన్ ఓషన్ సమిట్ కండక్ట్ చేయడానికి, యాక్చువల్గా మనకి దీన్ని అడ్రస్ చేసేది ఒక హై లెవెల్ మీటింగ్ని ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో ఈవెన్ ఈ యొక్క దాంట్లో ఇండియాకు సంబంధించి లైక్ ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈవెన్ ద స్టేట్స్ అండ్ ద గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, సౌత్ కొరియా, జపాన్ అండ్ కెనడా. ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఈవెన్ అదర్ కంట్రీస్ కూడా ఈ హై లెవెల్ మీటింగ్ వన్ ఓషన్ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి which is towards the preserving and supporting healthy sustainable ocean ecosystem. ఓషన్స్ అనేవి ఎకోసిస్టంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాయి, వాటిని ఏ విధంగా ప్రిజర్వ్ చేయాలి అనే డిస్కషన్స్ యాక్చువల్గా ఈ సమిట్లో చేయడం జరిగింది. అండ్ మనకి ఈ సమిట్ అనేది ఆర్గనైజ్ చేసింది లైక్ విచ్ ఇస్ బై ఫ్రాన్స్ అన్నమాట ఫ్రమ్ 9th to 11th of February. అండ్ ఫ్రాన్స్ యాక్చువల్గా కొలాబరేట్ అయింది ఎవరితో అంటే మనకి యునైటెడ్ నేషన్స్ అండ్ యాజ్ వెల్ as వరల్డ్ బ్యాంక్తో కొలాబరేట్ అయ్యి ఈ వన్ ఓషన్ సమిట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 9th to 11th మధ్యలో ఈ యొక్క సమిట్ అనేది కండక్ట్ చేశారు. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి
which is to mobilize the international community, that is all about preserving and as well as for the supporting the healthy ocean ecosystem. Is it clear? So ఇది మనకి one ocean summit. And then నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీఇమాజినింగ్ ద మ్యూజియమ్స్ గ్లోబల్ సమిట్ ఆఫ్ 2022 విచ్ ఇస్ బై కల్చర్ మినిస్ట్రీ టు ఆర్గనైజ్. అండ్ దెన్ మనకు యాక్చువల్గా ఈ లైక్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇలాంటి సమిట్స్ కండక్ట్ చేయడానికి అంటే విచ్ ఇస్ యాక్చువల్లీ టు డెవలప్, అంటే మనకి ఏంటంటే ఇంకా అప్కమింగ్ లైక్ టెక్నాలజీస్ కానీ ప్రాక్టీసెస్ కానీ ఏ విధంగా ఇంకా మ్యూజియమ్స్ని డెవలప్ చేయొచ్చు అనే కొన్ని ఇనిషియేటివ్స్తో ఇలాంటి మనకి పర్టిక్యులర్ సమిట్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు. మరి ఇది ఎప్పుడు యాక్చువల్గా సమిట్ ప్లేస్ చేసుకుంటుంది అంటే ఆన్ February 15th to 16th of 2022. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనమాట. ఇలాంటి ఒక మనకి రీఇమాజినింగ్ ద మ్యూజియమ్స్ ఇన్ ఇండియా పర్టిక్యులర్గా. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ సమ్మిట్ని ఆర్గనైజ్ చేయబోతుంది. అండ్ విచ్ ఈస్ యాక్చువల్లీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ 2 days. అండ్ ఇది ఏంటంటే మనకి ఆన్లైన్లో, విచ్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఈవెన్ ఆన్లైన్లో ఈ యొక్క సమ్మిట్ని కండక్ట్ చేయబోతున్నారు. డ్యూరేషన్ ఎన్ని డేస్? మనకి 2 days ఈ యొక్క పర్టిక్యులర్ సమ్మిట్ని కండక్ట్ చేయబోతున్నారు. ఈవెన్ పబ్లిక్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. And also even the summit will be see the participation from 25 museologists and as well as museum professionals who will speak on reimagine priorities and practices for the museums. And ఇంకా further ఎలాంటి డెవలప్మెంట్స్ అనేది తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా లైక్ మనం మ్యూజియమ్స్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, రైట్? సో ఐడియాస్ దే విల్ బి గోయింగ్ టు షేర్ అనమాట ఇన్ దిస్ పర్టిక్యులర్ మీటింగ్. అండ్ మనకి సంబంధించింది ఏంటంటే ఈ యొక్క వర్చువల్ సమిట్లో విచ్ ఈస్ కండక్టెడ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద 4 broad themes. ఆ 4 broad themes ఏంటి అంటే ఫస్ట్ వన్ వెళ్ళినట్లయితే ఆర్కిటెక్చర్ అండ్ ఫంక్షనల్ నీడ్స్, సెకండ్ వన్ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ వన్ విచ్ గోస్ టు కలెక్షన్స్ అనమాట. దెన్ ఫోర్త్ కమ్స్ టు ఎడ్యుకేషన్ అండ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. సో మనకి ఈ 4 ఏరియాస్ అండ్ థీమ్స్ని కన్సిడర్ చేసుకుంటూ రీఇమాజినింగ్ ద మ్యూజియమ్స్ ఇన్ ఇండియా అనే ఒక సమిట్ని కండక్ట్ చేయబోతున్నారు. ఇజ్ ఇట్ క్లియర్? అండ్ నౌ ఇఫ్ యూ కెన్ సీ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, స్ట్రాటజీస్ మనకి ఇండియాలోని మ్యూజియమ్స్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనేది. అండ్ యాజ్ వెల్ as దిస్ విల్ బి ఆర్గనైజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మీరు ఇంకొకటి చూసుకోవాలి, ఇక్కడ యాక్చువల్లీ గ్లోబల్ సమిట్ అనేది ఆర్గనైజ్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద బ్లూమ్బర్గ్. ఇస్ ఇట్ క్లియర్? కానీ ఇందులో మీరు మ్యాక్సిమం చూసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి, యాక్చువల్గా ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సమిట్, అండ్ దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి, మ్యూజియమ్స్ని ఏ విధంగా డెవలప్ చేయడానికి ఈ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట చేయొచ్చు అనే కొన్ని డిస్కషన్స్ అనేవి ఈవెన్ ప్రొఫెషనల్స్ ఆర్ ఎల్స్ మ్యూజియాలజిస్ట్ ఇలాంటి వాళ్ళ ప్రొఫెషనల్స్ నుండి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. 4 థీమ్స్ని కన్సిడర్ చేస్తూ ఈ యొక్క సమిట్ని కండక్ట్ చేస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఏరియాస్, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా క్వాడ్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది జరిగింది. అండ్ ఈ క్వాడ్ మినిస్ట్రియల్ మీటింగ్ గురించి ఇప్పుడు మనం యాక్చువల్గా అందులో ఎలాంటి డిస్కషన్స్ చేశారు మినిస్టర్స్ అనేవాళ్ళు. సో ఈ క్వాడ్ అనేది ఏంటి, నౌ విల్ బి గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్, రైట్? సో ఫస్ట్ యాక్చువల్గా మనకి క్వాడ్ గురించి వెళ్ళినట్లయితే క్వాడ్ అనేది ఒక క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, రైట్? సో ఫస్ట్ క్వాడ్ యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకోండి. క్వాడ్రిలేటరల్ అన్నారు అంటే ఇక్కడ 4 కంట్రీస్ ఇందులో పార్ట్ అనమాట. ఆ 4 కంట్రీస్ ఏంటి అంటే ఇండియా, జపాన్, యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ విత్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి క్వాడ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే for ensuring and supporting a free and open and prosperous Indo-Pacific region. పర్టికులర్గా ఈ ఇండో-పసిఫిక్ రీజియన్లో మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ యొక్క సమిట్స్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో క్వాడ్ గ్రూపింగ్ అనేది విచ్ ఇస్ టు కౌంటర్ ద చైనాస్ అగ్రెసివ్ బిహేవియర్ ఇన్ ఇండో-పసిఫిక్ రీజియన్. And also India, Japan and Australia, these had issued the separate statements and listed the Indo-Pacific as a major area of క్వాడ్స్ డెలిబరేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ చూసుకోండి ఇండియా, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, యూఎస్ఏ అనేది లైక్ మనకి సపరేట్ స్టేట్మెంట్ ఏది ఇవ్వలేదు, కానీ జపాన్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా అనేది ఈ ఇండో పసిఫిక్ రీజియన్ డెలిబరేషన్ సంబంధించి ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. అండ్ నౌ మనకి ఒక క్వాడ్రిలేటరల్ సమిట్ ఏదైతే ఉందో అంటే మినిస్ట్రియల్ మీటింగ్లో మేజర్గా డిస్కస్ చేసిన కొన్ని ఏరియాస్కి వెళ్ళినట్లయితే 26/11 అటాక్స్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ మనకి ఏంటంటే విచ్ ఈస్ రీసెంట్లీ నోటెడ్ దాట్ Quad is cooperating on sharing intelligence information which is on the threats in Indo-Pacific region.
అండ్ ఆల్సో యాక్చువల్గా మనకి ఇది 4th క్వాడ్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది మెల్బోర్న్లో విచ్ ఇస్ ఆన్ 11th February of 2022 యాక్చువల్గా ఈ మీటింగ్ కండక్ట్ చేశారు. అండ్ ఇందులో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ఇస్ టు రిజాల్వ్ టు బూస్ట్ అప్ ద డెలివరీ ఆఫ్ మోర్ దాన్ బిలియన్ కోవిడ్ వ్యాక్సిన్స్ విచ్ వర్ యాక్చువల్లీ టు బీ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. సో కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ మనకి ఈ క్వాడ్ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఇండియాలో టు బీ మ్యానుఫ్యాక్చర్డ్ అన్నారు. సో ఇండియా అనే కంట్రీ ఇక్కడ ఫోకస్ అయింది. ఈవెన్ దాని తర్వాత స్టెప్స్ టు ఎన్షోర్స్ విచ్ ఇస్ ద మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఆల్సో టు హోల్డ్ ద స్పెషల్ మీట్ ఆన్ climate change which is in the year 2022. Is it clear? సో మనకి ఈ 3 to 4 స్పెసిఫిక్ ఏరియాస్లో పర్టిక్యులర్గా మనకి 4 డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన లీడర్స్ ఇందులో ఈ యొక్క డిస్కషన్స్ అనేది చేయడం జరిగింది. మనకి యాక్చువల్గా ఈ క్వాడ్ మీటింగ్ ఏ రోజు ప్లేస్ చేసుకుంది విచ్ ఈజ్ ఆన్ February 11th of 2022. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ మనకి స్టేట్ న్యూస్కి సంబంధించింది అయితే సూరత్ గురించి వెళ్ళినట్లయితే సూరత్ ఈస్ గోయింగ్ టు గెట్ ఇట్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్. ఇస్ ఇట్ క్లియర్? స్టేషన్ బై 2024 ఆఫ్ డిసెంబర్. సో మనకి ఇక్కడ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దిస్ విల్ బీ ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రూట్. సో కన్సిడర్ చేయండి ఇండియాలో ఏవైనా ఇలాంటివి మనం ఫస్ట్ అనే ఒక టర్మినాలజీ. సో ఇండియాస్ ఫస్ట్ ట్రైన్ స్టేషన్ లేదా ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ రైట్ ఎక్కడ మనకు అది యాక్చువల్గా సూరత్లో. అండ్ ఎప్పుడు మనకు యాక్చువల్గా అది డిసైడ్ అవ్వబోతుంది దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ సెటప్ బై 2024 బై ద మంత్ ఆఫ్ డిసెంబర్ అనమాట. అండ్ ఆల్సో మనకి సూరత్ సిటీ అనేది దిస్ విల్ గెట్ ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ విచ్ ఈస్ అండర్ ద నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL. సో పర్టికులర్గా మరి ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్న ఒక కార్పొరేషన్ వచ్చేసి మనకి NHSRCL అనమాట విచ్ ఈస్ షెడ్యూల్ టు బి కంప్లీటెడ్ బై December 2024. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ పర్టికులర్గా మరి ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ గురించి వెళ్ళినప్పుడు ఏంటి అంటే అవుట్లే చూసుకోవాలి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి నియర్లీ 1 lakh crore విచ్ ఈస్ ఆఫ్ నియర్లీ 88,000 crore రూపీస్ అనేది ఈ యొక్క పర్టిక్యులర్ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్కి అవుట్లే అనమాట. మరి దీన్ని ఎవరు యాక్చువల్గా ఫండ్ చేయబోతున్నారు అంటే దిస్ విల్ బి ఫండెడ్ బై జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ JICA అనేది ఈ యొక్క పర్టిక్యులర్ ప్రాజెక్ట్ సూరత్లో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్కి ఫండ్ చేయబోయేది మనకి జపాన్కి సంబంధించిన ఏజెన్సీ. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో గుర్తుపెట్టుకోండి మనకి సిటీ నేమ్స్ కూడా సూరత్ టు గెట్ ఇట్స్ ఇండియాస్ అంటే ఇండియాలోనే ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ అనమాట రైట్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ టైఅప్ విత్ బ్రిటిష్ కౌన్సిల్ టు ఎక్స్పాండ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. సో మరి ఏ విధంగా హయ్యర్ ఎడ్యుకేషన్ని ఎక్స్పాండ్ చేయబోతుంది ఈ బ్రిటిష్ కౌన్సిల్ అనేది ఏంటి? యాక్చువల్గా బ్రిటిష్ కౌన్సిల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది పర్టికులర్గా మనకి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇంకా కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ విచ్ హ్యావ్ సైన్డ్ 3-year మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకోసం యాక్చువల్గా మరి ఇక్కడ టు రీన్యూ ద పార్ట్నర్షిప్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టార్ అండ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ద యూత్. దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నాం ఇక్కడ. అగ్రిమెంట్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బ్రిటిష్ కౌన్సిల్తో చేయడం జరిగింది. అండ్ ఈవెన్ విచ్ ఇస్ టు ఫెసిలిటేట్ the research between the institutions and assist the expand higher education. అండ్ పర్టికులర్గా గ్లోబల్ ఆపర్చునిటీస్ అనేది యూత్కి దట్ మీన్స్ యూత్ పర్టికులర్లీ ఫర్ ద యూత్ ఆఫ్ తెలంగాణకి ఇంకా ఎక్కువ అవ్వాలన్న ఉద్దేశంతో అంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈవెన్ హౌ అంటే మరి ఏ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు ఈ ఆపర్చునిటీస్ ఏ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే విచ్ ఇస్ టు వర్క్ క్లోజ్లీ టు ద ఇంజనీర్ న్యూ పార్ట్నర్షిప్స్ బిట్వీన్ యూనివర్సిటీస్ అవనివ్వండి రీసెర్చర్స్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాజ్ వెల్ as సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద యూకే అండ్ ఇన్ తెలంగాణ. సో ఇలా ఒక కాపప్ అండ్ పార్ట్నర్షిప్ ద్వారా లైక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బ్రిటిష్ కౌన్సిల్తో ఒక అగ్రిమెంట్ అనేది 3 yearsకి కుదుర్చుకోవడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే మనకి టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అనేది రీసెంట్గా 2021 ర్యాంకింగ్ ప్రకారము మనకి ఇండియాకి సంబంధించి ముంబై అనేది 5th మోస్ట్ కంజెస్టెడ్ సిటీ ఇన్ ద వరల్డ్గా ప్లేస్ చేసుకోవడం జరిగింది. అంటే మనకి ఈ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ర్యాంకింగ్స్ అనేవి వరల్డ్ వైడ్గా కండక్ట్ చేసినట్లయితే అందులో ముంబై అనేది 5th లార్జెస్ట్ కంజెస్టెడ్ సిటీగా మనకి పేర్కొనడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఎందుకోసం ఇక్కడ మనకి స్పెషల్గా డిస్కస్ చేస్తున్నాము అంటే టాప్ 10లో ఇండియాకి సంబంధించిన సిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ముంబై గురించి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది.
అండ్ దెన్ మనకి ఏంటంటే ఈవెన్ బెంగళూరు అనేది 10th పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మోస్ట్ కంజెస్టెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆల్సో ఢిల్లీ అండ్ పూణే ర్యాంక్డ్ 11th అండ్ యాజ్ వెల్ as 21st. టోటల్గా 404 సిటీస్లో అక్రాస్ 58 కంట్రీస్ అకార్డింగ్ టు ద టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ద గ్లోబల్ టాప్ 25 లిస్ట్. టాప్ 25 లిస్ట్లో మనకి చూసుకున్నట్లయితే నియర్లీ 4 సిటీస్ ఉండడం జరిగింది. కాన్సన్ట్రేట్ చేయండి నేమ్స్. ముంబై ర్యాంక్డ్ 5th, బెంగళూరు 10th పొజిషన్, ఢిల్లీ మనకి 11th పొజిషన్లో, పూణే అనేది 21st పొజిషన్లో ఉండడం జరిగింది. ఇస్ ఈ క్లియర్? ఓవరాల్ 404 సిటీస్లో చూసినట్లయితే ట్రాఫిక్కి సంబంధించి కంజెస్టెడ్ సిటీస్ ఇన్ ద వరల్డ్లోనే ఇండియాకి సంబంధించిన 4 సిటీస్ అనేవి టాప్ 25 లిస్ట్లో పేర్కొనడం జరిగింది. ఇస్ ఈ క్లియర్? అండ్ దెన్ మనకి నేను టాప్లో చూస్తున్నట్లయితే ఇస్తాన్బుల్ ఇంకా టర్కీ అనేవి డిక్లేర్డ్ యాజ్ ద టాప్ మోస్ట్ కంజెస్టెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ యాజ్ పర్ దీస్ ర్యాంకింగ్స్. ఇస్ ఈ క్లియర్? అండ్ మాస్కో అనేది మనకి 2nd పొజిషన్లో ఉంది. ఇస్ ఈ క్లియర్? సో ఇస్తాన్బుల్కి సంబంధించింది. అండ్ దీస్ ఆర్ ద అంటే మీరు ఏంటంటే కొన్నిసార్లు టాప్ ర్యాంకింగ్స్ ఇండియాకి సంబంధించిన 4 సిటీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని లిస్ట్ అవుట్ చేసుకోండి, వాటి యొక్క ర్యాంక్స్ అండ్ వాటి నేమ్స్. దాని తర్వాత టాప్ మోస్ట్లో ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటి నేమ్స్ అనేది ఇంపార్టెంట్. ఇస్ ఈ క్లియర్? బికాస్ ర్యాంకింగ్స్ అండ్ రిపోర్ట్స్ నుండి మీకు మేజర్గా కొన్నిసార్లు టాప్ 5, టాప్ 3 ఆర్ ఎల్స్ టాప్ 10. సో ఈ విధంగా మీకు టాప్ 10 సిటీస్కి నేమ్స్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఏ విధంగా అంటే ఇండైరెక్ట్ ఫార్మాట్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఏ విధంగా అడుగుతారు అంటే సపోజ్ ఇక్కడ చూడండి, లైక్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ ఈస్ నాట్ లిస్టెడ్ అండర్ ద టాప్ 25 లిస్ట్ అంటారు. ఇస్ ఈ క్లియర్? సో నాట్ లిస్టెడ్ అన్నప్పుడు మీకు అక్కడ లిస్టెడ్ ఏవైతే ఉన్నాయో ఆ వాటి గురించి ఐడియా ఉన్నప్పుడే ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి మీరు ఇంకొక కరెక్ట్ ఆప్షన్ని ఆప్ట్ చేయొచ్చు, రైట్? సో దీస్ ఆర్ ద బెటర్ వేస్ అనమాట. అందుకోసమే నేను ఎప్పుడు కానీ మీకు అదర్ దాన్ లైక్ కరెంట్ అఫైర్లో ఉంది కాకుండా లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఇండియా ర్యాంక్డ్ 46th పొజిషన్ అనమాట మనకి ఈఐయూస్కి సంబంధించిన డెమోక్రసీ ఇండెక్స్లో. మరి ఈ ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్ అనేది ఏంటి? సో యాక్చువల్గా మనకి ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఈఐయూ. సో ఈ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏ విధంగా ఇండెక్స్ని కండక్ట్ చేస్తుంది అంటే యాక్చువల్గా ఇది ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డివిజన్ అనమాట విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఎకనామిస్ట్ గ్రూప్. మరి ఇక్కడ రీసెర్చర్స్ కానివ్వండి లైక్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ ఫోర్కాస్టింగ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ త్రూ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అంటే ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ లైక్ మంత్లీ కంట్రీ రిపోర్ట్స్ అవనివ్వండి, 5-year కంట్రీ రిపోర్ట్స్ అవనివ్వండి విచ్ ఫోర్కాస్ట్ అండ్ కంట్రీ యొక్క రిస్క్ సంబంధించి కూడా సర్వీస్ రిపోర్ట్స్ కూడా యాక్చువల్గా మనకి ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది అందిస్తుంది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ డెమోక్రసీ ఇండెక్స్కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ అనేది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. కానీ దానికంటే ఫస్ట్ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది స్టాటిక్ జీకే. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇంకా ఎస్టాబ్లిష్డ్ ఇయర్. సో మనకి ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చేసి 1946 అండ్ దెన్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. ఇస్ ఇట్ క్లియర్? దెన్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మరి ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, దెన్ స్కోర్ ఎంత అండ్ యాక్చువల్ అండ్ యాజ్ వెల్ as మరి ఫస్ట్ టాప్ పొజిషన్స్లో ఉన్న కంట్రీస్ లేదా సిటీస్ ఏవైనా ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెమోక్రసీ ఇండెక్స్ ఆఫ్ 2021కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 46th పొజిషన్ అనమాట. సో కాన్సన్ట్రేట్ చేయండి ఎప్పుడు కానీ న్యూమరికల్ ఏరియాస్. ఏ పొజిషన్ అది? 46th పొజిషన్. అండ్ హియర్ విచ్ ఈస్ విత్ ద హైయెస్ట్ స్కోర్ ఆఫ్ 9.75తో టాప్ పొజిషన్లో ఉంది మనకి నార్వే అనమాట. అండ్ ఇండియా స్కోర్ మనకి ఏంటి అంటే 6.91 అనేది ఇండియా యొక్క స్కోర్. సో ఈ 6.91 స్కోర్తో ఇండియా 46th పొజిషన్లో ఉంది. ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటి? నార్వే. అండ్ ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి పబ్లిష్ చేసింది February 10th రోజున. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ మీకు కంప్లీట్ టాప్ 10 కంట్రీస్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, తైవాన్, ఆస్ట్రేలియా అండ్ స్విట్జర్లాండ్. ఇవి మనకి టాప్ 10 కంట్రీస్ అనేవి ఈ యొక్క ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారము మనకి ఏంటంటే ఈ డెమోక్రసీ ఇండెక్స్ ఆఫ్ 2021కి సంబంధించి టాప్ 10 కంట్రీస్ అనమాట. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా నోట్ చేసుకోండి ఇండియా ర్యాంక్, బికాస్ మనకి ఇండియా ర్యాంకింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి. ఏంటది యాక్చువల్గా మన క్వశ్చన్ అనేది ఇక్కడ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 46th. నెక్స్ట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది. అదేంటంటే కొలాబరేట్ కూడా అయ్యింది ఎన్ఎస్సితో. సో ఈ ఎన్ఎస్సి అకాడమీతో ఎందుకు కొలాబరేట్ అయిందంటే టు ప్రొవైడ్
అండ్ టు లాంచ్ 5 ఆన్లైన్ కోర్సెస్. మరి ఎందుకోసం ఈ 5 ఆన్లైన్ కోర్సెస్ని లాంచ్ చేస్తుంది మనకి ఎస్బీఐ అంటే, విచ్ ఇస్ టు ప్రమోట్ ద ఫినాన్షియల్ లిటరసీ యాజ్ అ నెససరీ లైఫ్ స్కిల్. అంటే ఈవెన్ మనకి స్టూడెంట్స్కి అవనివ్వండి, లైక్ బ్యాంకింగ్ టు ద బ్యాంకింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఏ లెర్నర్స్కి ఒక ఇనిషియేటివ్, దట్ మీన్స్ ఈవెన్ వాళ్ళకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి డిఫరెంట్ ఒక 5 కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఎవరితో కొలాబరేట్ అయింది మనకి, ఎన్ఎస్సి అకాడమీతో. ఈవెన్ మనం చూస్తున్నట్లయితే విచ్ ఇస్ యాక్చువల్లీ 5 కోర్సెస్కి వెళ్ళినట్లయితే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, టు ప్రొవైడ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట, విచ్ ఇస్ టు బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అండ్ అదర్ లెర్నర్స్. అండ్ మనం ఇక్కడ స్టాటిక్ జీకేకి వెళ్ళినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సంబంధించి ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1995, హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇట్ ముంబై. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ యాక్చువల్గా మనకి ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ చేసింది, సో దీస్ వర్ యాక్చువల్లీ ద గుడ్ బ్లెండ్ ఆఫ్ థియరీ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ అనమాట, విచ్ ఎనేబుల్స్ ద లెర్నర్స్ టు హ్యావ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫండమెంటల్స్ ఆఫ్ బ్యాంకింగ్ అవనివ్వండి, లెండింగ్ నామ్స్కి సంబంధించి, కంప్లైన్సెస్కి సంబంధించి ఈ యొక్క అంటే ఏంటంటే డిఫరెంట్ మేజర్గా ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడానికి ఈవెన్ స్టూడెంట్స్కి అవనివ్వండి, లైక్ కస్టమర్స్కి కూడా ఒక ఇనిషియేటివ్తో స్పెషల్గా ఫినాన్షియల్ గురించి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, లైక్ స్కిల్స్ అనేవి అంత నెససరీ, బికాస్ మన డైలీ లైఫ్లో మనకి పర్టికులర్గా ప్రతిదీ లింక్ అయింది ఫినాన్షియల్కి సంబంధించింది, రైట్? సో అందుకోసమే ఈవెన్ ఇక్కడ ఫైనాన్షియల్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. 5 ఆన్లైన్ కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేస్. సో ఇంపార్టెంట్ డేస్లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేషనల్ ఉమెన్స్ డే ఆఫ్ ఇండియా అనేది 2022లో యాక్చువల్గా 13th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ చూసాం కదా, డేట్ అనేది ఫినిష్ చేసాము, ఏంటది 13th ఫిబ్రవరి. మరి యాక్చువల్గా మనకి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ రోజున ఎందుకు 13th ఫిబ్రవరి అంటే టు మార్క్ అండ్ టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు గారు, రైట్? సో ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ ఇఫ్ యూ కెన్ మూవ్, ఈవెన్ తనని భారత్ కోకిల అని కూడా అదర్ నేమ్స్తో పిలుస్తుంటారు. అండ్ దెన్ మూవింగ్ టు ద కాన్సెప్ట్, ఈవెన్ తన గురించి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకి ఈ నేషనల్ ఉమెన్స్ డే ఆఫ్ ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్ని కవర్ చేద్దాం. యాక్చువల్గా మనకి ఏంటి అంటే తన యొక్క బర్త్ యానివర్సరీని ఎందుకు కండక్ట్ చేశారంటే తన యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేవి ఈ లిటరేచర్కి సంబంధించి ఒక యాక్టివిస్ట్గా, పోయెట్గా కూడా తను చాలా పేర్కొన్నారు. అందుకోసం పర్టికులర్గా ఈ ఉమెన్స్ డే అనేది నేషనల్ ఉమెన్స్ డే, దట్ ఈస్ క్లియర్లీ ఆన్ February 13th. ఇస్ ఇట్ క్లియర్? ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నారు? సరోజినీ నాయుడు గారు మేజర్ రోల్ అనేది ప్లే చేశారు. ఈవెన్ ఈ ఉమెన్స్ యొక్క అసోసియేషన్కి సంబంధించి కూడా తన యొక్క ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. సో మనం ఇప్పుడు తన యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా మీకు? యాక్చువల్గా డేట్ 13th ఫిబ్రవరి ఎందుకోసం అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు గారు, రైట్? అండ్ దెన్ మనకి 2022 రిప్రజెంట్ చేసేది 143rd బర్త్ యానివర్సరీ అనమాట. గుర్తుపెట్టుకోండి, 2022 రిప్రజెంట్ చేసేది ఎన్నో యానివర్సరీ ఆఫ్ సరోజినీ నాయుడు గారు బర్త్ యానివర్సరీ అంటే 143rd బర్త్ యానివర్సరీ. అండ్ దెన్ మూవింగ్ టు ద హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద పర్సన్, యాక్చువల్గా మనకి 1925లో షీ హ్యాస్ బికమ్ ద ప్రెసిడెంట్ టు ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ ఆల్సో తను యాక్చువల్గా యాక్టివిస్ట్గా అండ్ పోయెట్గా కూడా చాలా పేర్కొన్నారు, ఈవెన్ వరల్డ్ వైడ్గా కూడా. అండ్ ఈవెన్ యాక్చువల్గా తను ఈవెన్ మేజర్ రోల్ ప్లే చేసింది కూడా ఫోర్ ఫ్రంట్ లీడర్స్గా, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అవనివ్వండి, క్విట్ ఇండియా మూవ్మెంట్ అవనివ్వండి, ఇలా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా కూడా సరోజినీ నాయుడు గారు మేజర్ రోల్ అనేది ప్లే చేశారు. సో అందుకోసమే తన గురించి సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ని కన్సిడర్ చేస్తూ నేషనల్ ఉమెన్స్ డేని కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ ఉమెన్స్ రైట్స్కి సంబంధించి రిప్రజెంటేషన్ ఆర్గనైజేషన్స్లో, అసెంబ్లీస్లో కూడా తను యాక్చువల్గా ఒక ఉమెన్స్ ఇండియా అసోసియేషన్ అనేది 1917లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ మేజర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యునైటెడ్ ప్రావిన్స్లో గవర్నర్ ఇన్ 1947 అండ్ షీ రీరైట్స్ ద హిస్టరీ అనమాట. ఏ విధంగా ఏ ఏరియాలో అంటే ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద పొజిషన్ యాజ్ అ గవర్నర్ ఇన్ ద డొమినియన్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ మనకి డొమినియన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో పర్టికులర్గా అలాంటి సెక్టార్లో తను ఫస్ట్ ఉమెన్ టు హోల్డ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది మనకి యాక్చువల్గా సరోజినీ నాయుడు గారి గురించి యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్?
అండ్ దెన్ నేషనల్ ఉమెన్స్ డే అన్నాం. పర్టికులర్గా ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేనా నేషనల్ ఇంపార్టెంట్ డేనా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏంటి ఆన్సర్ అవ్వాలి? నేషనల్ ఇంపార్టెంట్ డే. పర్టికులర్గా ఇండియాలో మనకి సరోజినీ నాయుడు గారి యొక్క బర్త్ యానివర్సరీని కమమరేట్ చేస్తూ 13th ఫిబ్రవరిన నేషనల్ ఉమెన్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ మూవింగ్ టు ద ఇంపార్టెంట్ డే, వరల్డ్ రేడియో డే అనేది 13th ఫిబ్రవరిన సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ రేడియో డే అన్నారు అంటే ఇది మనకి యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే అనమాట. మరి ఇక్కడ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే రేడియోకి సంబంధించి వై, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, రైట్? సో ఈవెన్ 2022కి సంబంధించిన థీమ్స్ ఏంటో కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రేడియో అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మేజర్ లైఫ్లో, రైట్? సో మనకి టు రికగ్నైజ్ ద రేడియో యాజ్ ఓ పవర్ఫుల్ మీడియం అండ్ విచ్ బ్రింగ్స్ ద పీపుల్ టుగెదర్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ అండ్ యాజ్ వెల్ as టు ప్రమోట్ ద డైవర్సిటీ, హెల్ప్ ఇన్ బిల్డ్ ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ వరల్డ్లో. అంటే ఇక్కడ మనకి రేడియో యొక్క ఇంపార్టెంట్ రోల్ని తెలియజేయడం కోసం, రికగ్నైజ్ చేయడం కోసమే పర్టికులర్గా వరల్డ్ రేడియో డే అనేది సెలబ్రేట్ చేస్తుంటారు. మరి ఈ యొక్క హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా ఏంటి అంటే మనకి రేడియో డే అనేది ఫస్ట్ యాక్చువల్గా ప్రోక్లెయిమ్ చేసింది యునెస్కో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో. సో 2011లో ఫస్ట్ ప్రొక్లమేషన్ జరిగింది అండ్ విచ్ ఇస్ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ ద ఇయర్ 2012 యాజ్ అన్ ఇంటర్నేషనల్ డే. 2012లో అడాప్షన్ తీసుకున్నారు. దాని తర్వాత ఫిబ్రవరి 13th అనేది ఇంకా ఏ విధంగా ఫిక్స్ అయింది మనకి వరల్డ్ రేడియో డేగా డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి యునెస్కో అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అండ్ యాజ్ వెల్ as UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఇస్ ఇట్ క్లియర్? వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. సో ఇక్కడ మనకి ఈ వరల్డ్ రేడియో డే సెలబ్రేట్ చేయడంలో కూడా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ఆబ్జెక్టివ్ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటి? డేట్ అయిపోయింది, ఆబ్జెక్టివ్ అయిపోయింది, హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ అయింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి థీమ్ అనమాట. సో మనకి 2022లో వరల్డ్ రేడియో థీమ్ అనేది 3 సబ్ థీమ్స్గా డివైడ్ అయింది. ఆ 3 సబ్ థీమ్స్ ఏంటి అంటే మనం కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ వన్ ట్రస్ట్ ఇన్ రేడియో జర్నలిజం, ట్రస్ట్ అండ్ యాక్సెసిబిలిటీ, ట్రస్ట్ అండ్ వయబిలిటీ ఆఫ్ రేడియో స్టేషన్స్. సో ఈ 3 సబ్ థీమ్స్ని కన్సిడర్ చేయండి. క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతుంటాయి బికాస్ మీరు ఇన్ని డేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి, ఏ విధంగా ఉన్న ఇంపార్టెంట్ డేస్లో జస్ట్ ఓన్లీ మనకి ఒక థీమ్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి మళ్ళీ 3 సబ్ థీమ్స్ అనేవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ట్రస్ట్ అనే వర్డ్ యాక్చువల్గా మనకి సిమిలర్గా ఉంది. మీరు చూసుకోవాల్సింది జర్నలిజం, యాక్సెసిబిలిటీ, వయబిలిటీ ఆఫ్ ద రేడియో స్టేషన్స్. ఈ 3 వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? సో అప్పుడు మీకు మెయిన్ సబ్ థీమ్స్ అనేవి కవర్ అవుతాయి. అండ్ దెన్ ఈవెన్ పిక్టోరియల్ రిప్రజెంట్ చూసినా కూడా మీకు ఇక్కడ టు ద రేడియో టు ట్రస్ట్, రైట్? సో మనకి ఈ యొక్క పర్టికులర్ థీమ్ అనేది ట్రస్ట్ బేస్డ్గా లైక్ డివైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఓవర్ ద ఇంపార్టెంట్ డేస్. ఇస్ ఈ క్లియర్? సో ఇంపార్టెంట్ డేస్లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ చూసారు కదా. ఆబ్జెక్టివ్, థీమ్, ఫస్ట్ వన్ ఏంటి? డేట్. అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్ వాట్ ఈస్ దాట్? సిగ్నిఫికెన్స్ లేదా హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్. అంటే 13th ఫిబ్రవరిన లైక్ సెలబ్రేట్ చేయడానికి ఏ విధంగా రెజల్యూషన్స్ తీసుకున్నారు, ఎలాంటి ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఇనిషియేటివ్తో ముందుకు వచ్చాయి, మరి ఎవరికి ఐడియా అనేది వచ్చింది, రైట్? సో ఎప్పుడు రెజల్యూషన్ అడాప్ట్ చేశారు, ఎప్పుడు డిక్లరేషన్ చేశారు అనేది మనకు కొంత హిస్టరికల్ తెలియాల్సిన అవసరం ఉంది. బికాస్ ఇందాక మనం ఒక క్వశ్చన్ కూడా చూసాం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో, లైక్ పర్టికులర్ వరల్డ్ యునానీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు ఈ రోజున, కానీ ఎందుకోసం అన్నారు అంటే అది హిస్టరీకి సంబంధించిందే కదా. మీకు అక్కడ హిస్టరీ ఐడియా లేకపోయి ఉంటే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేరు, రైట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెంట్ డేస్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ మీరు డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్స్ చేస్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్ అనేది తీసుకోండి. కీ ఫోకస్డ్ ఏరియాస్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఒక సెపరేట్ పేపర్లో జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ టైటిల్, సపోజ్ అపాయింట్మెంట్స్, ఇంపార్టెంట్ డేస్, ఈ విధంగా హెడ్డింగ్స్ తీసుకుంటూ అందులో కీ ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి లైక్ ఓవరాల్ ఒక ఓవర్వ్యూ అనేది మీకు రావాలి. అలా అయితేనే మీకు కరెంట్ అఫైర్స్ని ఈజీగా డీల్ చేయగలుగుతారు. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Thank you everyone. We'll be meeting in our next session. Until that, stay tuned, stay safe and stay home.